తర్వాత బాధపడితే ఏమన్నా లాభం ఉందా? అప్పుడు గుర్తొస్తుంది, కయ్యం ఆడిన తర్వాత కయ్యం ఆడకుంటే మంచిగా ఉంటుండు, ఈ మాటలు అనకుంటే మంచిగా ఉండని అంత అయిపోయినాక మెల్లగా గుర్తొస్తుంది. అది ముందు గుర్తు రావడమే విచక్షణ. అర్థమైందమ్మా? ముందు గుర్తు రావాలి, ఇది చెయ్యాలా ఇది వద్దా. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ కర్మలు వాళ్ళు చేసుకుంటుండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నారు అనుకోండి, దన్నుమని మీ నాన్న అనాల్సిన పని లేదు. వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళు కర్మ చేసుకుంటుండ్రు. నువ్వు ఆలోచించాలి, అక్కడ విచక్షణతో ఆలోచించాలి. విచక్షణతో ఆలోచిస్తే వాళ్ళు అంటుండ్రు, వాళ్ళు కర్మ చేసుకుంటారు. నేను అన్నా నాకు అవసరం లేదు, నేను కర్మ చేసుకోను అని నువ్వు ఆగితే వాళ్ళు ఆలోచిస్తారు. మనం ఎప్పుడు కొంచెం ఆగడం నేర్చుకోవాలి. తొందరపడి నోరు పెట్టద్దు, కాలు పెట్టద్దు, చేతి పెట్టద్దు. విచక్షణతో ఆలోచించి కొంచెం ఆగాల. ఆగిన రోజు ఏమైతే అంటే మన పాపకర్మలు తగ్గిపోతాయమ్మా. పాపకర్మలు ఎంతెంత తగ్గుతాయో పరమాత్మకు అంతంత ఏమవుతావు. పరమాత్మకి దగ్గర కావాలంటే పాపకర్మలు గడిగేసుకోవాలా, పుణ్యకర్మలు అనుభవించాలా. ఎప్పుడైతే ఈ రెండు కర్మలు అయిపోతాయో సత్కర్మలు చేస్తాము. ఇప్పుడు ఈ కర్మ ఏంది? ఇప్పుడు నేను ఒక కర్మ చేస్తున్నానా లేదు? ఇక్కడ నోటితోని ఒక కర్మ చేస్తున్నా నేను. ఏంటా కర్మ? మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నేను ఇక్కడ భగవద్గీత నేర్చుకొని ఆచరిస్తూ మీ అందరికీ నేర్పిస్తున్నాను. ఇది కర్మనా కాదా? కర్మనా కాదా? పనా కాదా? అంటే ఇది ఒక పనేనా కాదా? పని లేదా మనందరికి? ఇప్పుడు పని చేస్తున్నామా చేయట్లేదా? భగవద్గీత గురించి భగవంతుని గురించి తెలుసుకోవడం పనా కాదా? ఉత్తేవసం చేయడం, పైసలు సంపాదించడమే పనా? పరమాత్మ గురించి నిజమైన పని ఏంటిదంటే జీవుడు దేవుని గురించి తెలుసుకోవడమే నిజమైన పని. ఇది తప్పని ఎవరైనా చెప్పండి, నేను ఇంకా ఆన్సర్ ఇస్తా. జీవుడు అసలు ఏం చేయాలి? ఎందుకు వచ్చిండు? దేవుడి గురించి తెలుసుకోవడానికి. ఈ జీవుడు దేవుడు ఎవరో ఎక్కడుంటాడో ఆయనను కలవాలంటే ఏం చేయాలని తెలుసుకోవడానికి వచ్చి అది మర్చిపోయి ఈ జీవుడు ఎలా బతుకుతున్నాడు? అన్ని పాపాలు చేసి పుణ్యాలు చేసి బతుకుతున్నాడు. దీపం పెడితే దేవుని గురించి తెలియదు, అగ్గి పెట్టే అగరబత్తులు ముట్టిస్తే దేవుని గురించి తెలియదు. భగవద్గీత, భగవంతుడు ఇచ్చిన భగవద్గీత చదివితే భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా చేరుకోవాలి అన్నది తెలుస్తుంది. ప్రతిరోజు దేవుని విగ్రహం ముందట కూర్చొని ధ్యానం చేస్తే తెలుస్తుంది. దేవుని ప్రతిరూపం, ఒక కృష్ణుని రూపం ఉంది, ఒక రాముని రూపం ఉంది. ఎంత పెద్దదన్నా పెట్టుకో, తప్పు లేదు. కానీ అక్కడ ఆగిపోవద్దు. ఆడ దీపం పెట్టి చలో అయిపోయింది, దేవుణ్ణి మొక్కడం అయిపోయింది, దేవుణ్ణి తెలుసుకోవడం అయిపోయిందని మీరు ఆగిపోయిందా లేదా? దేవుని దగ్గర అగరబత్తి పెట్టిండ్రు, దీపం పెట్టిండ్రు, ఆగిపోయిండు. ఏమన్నా నేర్చుకున్నారా చెప్పండి? నేర్చుకోవాలి. అంటే ఏమన్నట్టు? ఆగిపోయినట్టే కదా. విగ్రహం దగ్గర ఆగిపోయిండు, విగ్రహం దగ్గర అగరబత్తి పెట్టండి, ప్రసాదం పెట్టండి, దీపం పెట్టండి, మొక్కండి, పొర్లు దండాలు కూడా చేసుకోండి. కానీ ఆ విగ్రహములో ఎవరున్నారు? ఒక రాముడున్నాడా, ఒక కృష్ణుడున్నాడా? వాళ్ళు వచ్చి మనకేం చెప్పిండ్లు? ఇప్పుడు కృష్ణుడు వచ్చి ఇది చెప్పిండా లేదా? కృష్ణుడు వచ్చి ఇప్పుడు మన ఊళ్ళో కృష్ణుని గుడి ఉందమ్మా, మీరు రోజు కృష్ణుని దగ్గర కోతుండ్లు, మొక్కుతుండ్లు, దీపం పెడుతుండ్లు, వస్తుండ్లు, అంతే. అది అయిపోయింది అనుకుంటుండ్లు. అయిపోలేదు. ప్రతిరోజు ఆ కృష్ణుడు చెప్పిన జ్ఞానం గురించి తెలుసుకుంటే అప్పుడు జీవుడు దేవుని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టినట్టు. ఇప్పుడు ఈ మాట రైటా రాంగా చెప్పండి? గట్టే మాట్లాడండి, మీరు మాట్లాడకండి. నేను ఆన్సర్ కావాల్సింది కొత్త. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలలో ఏమన్నా తప్పు ఉందా? శివుడైనా సరే శివపురాణం ఉంది, చదవండి. నువ్వు శివుడి దగ్గరకు పోయినావా, రాముడి దగ్గరకు పోయినావా, కృష్ణుడి దగ్గరకు పోయినావా, సంబంధం లేదు. దేవుడు ఒక్కోడేనండి, దేవుడు ఒక్కోడే. నువ్వు ఎక్కడికి పోయినావా సంబంధం లేదు. కాకపోతే వారిచ్చిన జ్ఞానం అనేది ఒకటి ఉంది, తెలుసుకుంటున్నావా? మాట్లాడండి. తెలుసుకుంటున్నామమ్మా? తెలుసుకోవట్లేదు. ఏం చేస్తున్నామంటే ఆగిపోయినాం. ఆగిపోయిన నీళ్ళు ఎలా ఉంటాయండి? తాగగలుగుతామా? ఎట్లా వస్తాయి? పాకురు, మురికి. ప్రవహించే నీళ్ళు స్వచ్ఛమైన తాగొచ్చు. ఎంత మురికి ఉన్నా నీళ్లు ప్రవహిస్తే చాలు స్వచ్ఛమైతాయి. అంటే మనం ఎలా ఉండాలి? ప్రవహించే నీళ్ళలాగా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ప్రవహించాలి. మరి మీరందరూ మురికిగా మారిపోయి అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు, వినాయకుని దగ్గర ప్రసాదం పెట్టి దీపం పెట్టి ఓ బోలో వినాయక అని ఆగిపోయింది. కానీ వినాయకుడు రూపం ఇలా ఎందుకుంది తెలుసుకుంటున్నా?
తెలుసుకుంటే ప్రవహిస్తారు, తెలుసుకోకపోతే ఆగిపోతారు. మరి ఏది కావాలో చెప్పండి మీరు, ప్రవహించాలి. చెప్పండి. నాకు కొత్త వాళ్ళు మాట్లాడాలి. మీ అందరికీ మాస్కులు పెట్టేస్తే వాళ్ళతో మాట్లాడిపించుకుంటారు. ఎందుకంటే అమ్మ ఈ ఊరికి నేను ఎవరి కోసం వచ్చినా, కొత్త వాళ్ళ కోసం వచ్చిన. ఈ పాత వాళ్ళందరూ మన పాత వాళ్ళే, వీళ్ళతో నాకు పని లేదు. ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేస్తుండ్రు, శాకాహారిగా మారిండ్రు, జ్ఞానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకోలేని వాళ్ళ కోసం తెలవడానికి, తెలుపు చేయడానికి వచ్చిన నేను. మరి నాకు మీరే కదా ఇంపార్టెంట్. మరి మీరు మాట్లాడితే కదా నాకు ఆనందం ఉండేది. ఈ 3 రోజులు నేను ఆనందంగా నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే మీరు మాట్లాడాలి, రోజు రావాలి. అంటే ఇప్పుడు చెప్పండి, మనం ప్రవహించేలాగుండన్నా ఆగిపోయిందనిలాగుండన్నా? ప్రవహించేలా. ఇప్పుడు వినాయకుడు మనకి నవరాత్రులు ఉంటాడమ్మా. ఈ 9 రోజులలో వినాయకుని గురించి 9 రోజులు 9 రకాలుగా తెలుసుకోవచ్చు. నేను సిద్ధంగా ఉన్నాను చెప్పడానికి, మీరు విలువలే. వినాయకుని తొండం ఎందుకు అట్లుంది, అసలు తొండంతో ఆయన ఎందుకు ఉన్నాడు, పెద్ద పెద్ద చాటలు ఎందుకు ఉన్నాయి, చెవులు అంత పెద్ద బొత్తు ఎందుకు ఉంది, వినాయకునికి పాడేసే గడ్డ అంటే ఎందుకు ఇష్టం, దానికి గరక అని పేరు పెట్టింది, ఇదంతా ఎందుకు తెలుసా? ఆయనకి ఇష్టం, ఇది ఒకటి తెలుసు. గరక అంటే ఇష్టం అట. ఇష్టం ఎవరికైనా గడ్డ అంటే ఇష్టం ఉంటుందా అండి? దాని అంతరార్థం గొప్పగా ఉందండి. ఆయన జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాలి. ఈ భగవద్గీత ఇచ్చింది కూడా ఆయననేనండి. చెప్పింది కృష్ణుడైతే తన దంతాన్ని విరిచి. మరి ఇప్పుడు వినాయకునికి ఒక పన్ను ఇరిగింది ఉంది, చూసిండ్లా లేదా? ఎందుకు ఇరిగింది తెలుసా? తెలియదు. ఈ పుస్తకం రాసిండమ్మా ఆ భగవంతుడు, తన దంతాన్ని విరిచి రాసిండు. అందుకనే మనం ప్రవహించే నీళ్ళలాగా ఎప్పుడు ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి జీవుడు దేవుడు గురించి. మనం ఏం చేస్తున్నాం, ఈ జీవుడు దేవుడి దగ్గర ఒక దీపం పెట్టి, అగరబత్తి పెట్టి, ప్రసాదం పెట్టి, అరటిపండు పెట్టి, అరటిపండు కూడా మనమే తింటున్నాం. అంటే అక్కడ ఏమైపోయింది? ప్రవహిస్తలేం, ఆగిపోయినాం. ఆగిపోయిన నీళ్ళు ఎలా ఉంటాయంటే కంపు వాసన వస్తాయి, మురికిపోతాయి. ఇప్పుడు మన జీవితం కంపు లేదా? కష్టాలతో, కన్నీళ్లతో, బాధలతో, రోగాలతో, రొంపితో ఎలా ఉంది మన జీవితం? కష్టం, కంపుగా ఉంది. ఈ కంపుని ఇంపుగా చేసుకునే శక్తి మనకు పెట్టిందా లేదా? దాని పేరే విచక్షణ జ్ఞానము. ఆ విచక్షణ జ్ఞానం ఉంటే భగవద్గీత చదువుతావు, భాగవతం చదువుతావు, సంపూర్ణ రామాయణం చదువుతావు, మహాభారతం చదువుతావు. నువ్వు దేవుడి విగ్రహం పెట్టుకొని పూజించిన దానికంటే గొప్పది జ్ఞానం తెలుసుకోవడం. ఎందుకంటే ఆయన ఇచ్చిండు. నువ్వు ఆయన ఫోటో పెట్టుకొని, నువ్వు ఇప్పుడు మీ అమ్మ ఉందండి మీ ఇంట్లో, మీ అమ్మ పాపం శరీరంతో లోపల ఉంది, నువ్వు పెద్ద విగ్రహం ఆడ బయట హాల్లో పెట్టి రోజు పూజలు చేస్తున్నావు, ఆడ లోపలని మేం పెడతలేవు. చెప్పండి ఏది రైట్? లోపల మీ అమ్మ ఉంది ప్రాణంతో, తానం లేదు, బోనం లేదు, బోయినం లేదు. ఆ విగ్రహం తీసుకొచ్చి ఆడ పెట్టుకొని తల్లికి పూజలు చేస్తున్నావు. ఏది కరెక్టు? ఆలోచించాలి. ఆలోచించే శక్తి మనకుంది. ఇది ఒక్కటే మనకు ఎక్స్ట్రా ఉంది. అందుకే మానవ జన్మ గొప్పదని చెప్పిండు. మరి మానవ జన్మ గొప్పది అని తెలిసిన రోజు ఎలా గొప్పది, ఎందుకు గొప్పదని తెలుసుకున్నారా? అందరు చెప్పిండు, మనం చెప్దాం. మానవ జన్మ ఉత్తమమైంది, ఉత్తమమైంది, ఉత్తమమైంది. ఏం ఉత్తమమైన పనులు చేసినాం మనం? ఒక్కటి కూడా చేయలేం. వేరేళ్ళకి చేయకు. కనీసం నీ కోసం చేసుకో, నీ బిడ్డ కోసం చేసుకో, నీ భర్త కోసం చేసుకో, నీ ఇంటి కోసం చేసుకో. అవునా కాదమ్మా? నేనేం చేస్తున్నా ఇప్పుడు? మీ అందరి కోసం చేస్తున్నా. నేను ఎందుకు మీ అందరి కోసం చేస్తున్నా? ఒకరోజు నాకు ఒక్కరు వచ్చి చెప్తేనే, ఒకరోజు మేమందరం వచ్చి చెప్తేనే చిన్నమ్మకు తెలిసింది. అంటే ఇదంతా మనం తిరిగి చెప్పకపోతే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది. ప్రచారం కాదు, పబ్లిక్కి తెలియదు. అమాయకంగా ఉన్న ప్రజలందరూ నరకంతో చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే గంగాదేవి, ఆది శంకరాచార్యులు కొన్ని గ్రంథాలని రాసిండమ్మా. అద్భుతమైన జ్ఞానాన్ని రాసి గంగలో వాడేస్తాడు ఆయన. గంగలో వాడేసిన తర్వాత ఆ గంగాదేవి ఆ గ్రంథాలను పట్టుకొని మీదికి వస్తుంది. నిజంగా ఆయన అసలు ఆది శంకరాచార్యుడు లక్ష్మిని కనక వర్షం కురిపించేలాగా మార్చుకున్నాడు. లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది, సరస్వతీదేవి ప్రత్యక్షమైంది, గంగాదేవి ప్రత్యక్షమైంది, శివుడు ప్రత్యక్షమైండు. ఎంతమందిని ప్రత్యక్షం చేసుకున్నాడు? దేనివల్ల?
తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో వారందరికీ నేను దాసులని అన్నాడండి భగవంతుడు. అంటే భగవంతుడు మనకు దాసిగా మారతాడట. ఎప్పుడు ఎప్పుడు జ్ఞానం సంపాదించు జ్ఞానం, ఆత్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం. ఏంటిది జ్ఞానం అంటే? జీవుడు దేవుడు వేరు కాదు, జీవుడు దేవుడు ఒక్కటే, కాకపోతే తెలుసుకోవట్లేదు. ఈ దేహము దేవాలయం అని తెలుసుకొని ఈ దేవాలయంలో పనికి మాలిన చెత్త వేయద్దు, సాత్వికమైన శాకాహారం వేయడం తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. ఆహారం ఏది తినాలి, ఏది తినకూడదు. పాపపు తిండి తింటున్నాం, పాపం అంటుతుంది. పాపపు తిండి అంటే ఏంటిది? ఒక జీవిని హింసించి చంపి అది ఏడుస్తున్నా కూడా చంపుతున్నాం, దాని రక్తం వరదలై పారుతుంది. అక్కడ మనం చూడలేకపోతున్నాం. మనం ఇట్లా పెడతాం ముఖం, ఇది ఇటు పోస్తారు, అట్లా వాడేస్తారు, మనం ఇటు ముఖం పెడతాం. లోపల ఏముంది? కరుణ ఉంది, మానవత్వం ఉంది. ఆ మానవత్వం నిన్ను చూడనీయదు. ఏ పోషవ మైషవ మారెవ్వా ఏ రోజు ఎక్కడ ఏ కోడిని మేకని బలివ్వమని అడగలేదు. మనలో ఉన్న జంతు లక్షణాలని, మన లోపల జంతు లక్షణాలు ఉన్నాయి, ఆ పనికి మాలిన లక్షణాలని బలిచ్చి పవిత్రమైన దేవాలయంలోకి అడుగు పెట్టమని చెప్పిండు. మనిషి లోపల అన్ని చెడు గుణాలు ఉన్నాయండి, వాటిని ఖండించమని చెప్తున్నాడు. బలి బండ అంటే ఏంటిదంటే ప్రాణమున్న మూగజీవులని ప్రాణం లేని బొమ్మకి బలివ్వమని వీరబ్రహ్మం గారు కూడా అర్థం చెప్పిండు. వీరబ్రహ్మం గారు ఎంతో గొప్పోడు, చెప్పినవన్నీ జరుగుతున్నాయి, ఇలా చెప్పుకుంటాం ఆయన గురించి. మరి ఇది కూడా చెప్పిండు కదా. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడడానికి రమ్మని వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర తీస్తా, చూపిస్తా. నాకేం భయం లేదు. సత్యంని పట్టుకొని వచ్చిన నేను మీ దగ్గరికి, ధర్మాన్ని పాటిస్తున్నాను నేను. ఎవరేం మాట్లాడినా సమాధానం చెప్పే స్థితిలో నేను ఉన్నాను. ఎందుకంటే ఇదంతా పరమాత్మ జ్ఞానం మనం తీసుకుంటున్నాం. అన్నిటికీ సాక్ష్యం ఉంది మన దగ్గర. పనికి మాలను తినడానికి వ్యామోహం పెంచుకున్నోళ్ళు మాట్లాడే మాటలు ఇవి. కానీ ఏ రోజైతే మనం ఒక మూగజీవిని, పోచమ్మ అంటే ఏంటిది, ఒక కట్టెతో చేసినామో ఒక బండతో చేసినామో అందులో ప్రాణం లేదు, మనమే ప్రాణం పోస్తున్నాం. ఒక మనిషి ప్రాణం పోస్తే దేవుడు వస్తాడట. మరి దేవుడు మనలో కూడా ప్రాణం పోసిండు కదా, ఇందులో లేడా దేవుడు? బండలో ప్రాణం పోస్తే దేవుడు వస్తాడట, మనిషిలో ప్రాణం పోస్తే దేవుడే స్వయంగా పోసిండు దీంట్లో ప్రాణం. మీ అమ్మా నాన్న పోయలే, పోసిండ్ల మీ అమ్మా నాన్నలు? మీ అమ్మా నాన్నలు నిమిత్త మాత్రులు, ప్రాణం పోసింది పరమాత్మ. మరి అలాంటి బొమ్మని తయారు చేసి ఈ ఆకారం ఉండాలి, ఈ ముక్కు ఉండాలి, ఈ కళ్ళు ఉండాలి, ఈ నోరు ఉండాలి, మీ అమ్మా నాన్న తయారు చేయలే. లోపల ఆ పరమాత్మ ఏ రూపం ఉండాలి చూడండి. అందరికీ ముక్కు ఉంది, అందరికీ కళ్ళు ఉన్నాయి, మళ్ళీ రూపాలు చూస్తే అన్ని ఒక్కొక్కటి విచిత్రం అండి. చూడండి పరమాత్మ యొక్క సృష్టి ఎలా ఉంది. అందరికీ కళ్ళు అలాగే పెట్టిండు, ముక్కు. మరి అందరం ఒకటేలాగా ఎందుకు లేమండి? చూసారా ఎంత శక్తి ఆయన దగ్గర, ఎంత జ్ఞానం, ఎలాంటి మహానుభావుడైనా. అందరికీ అవే పెట్టిండు, కానీ నీ ముఖం చూస్తే నాలాగా లేదు, నా ముఖం చూస్తే నీలాగా లేదు, మళ్ళీ అందరం వేరేలాగా ఉన్నాం. ఇది ఏ రోజన్నా ఆలోచిస్తున్నామా మనం? పరమాత్మ ఎలాంటి సృష్టి చేసిండు, అలాంటి సృష్టి చేసిన పరమాత్మ నాలో ఉన్నాడు, నన్ను తయారు చేసిండు, నాకు ప్రాణం పోసిండు. కానీ నేను ఒక కట్టెని చేసి అక్కడ ఊకుండా పెట్టి భగవంతుడు ప్రాణం పోసిన కోడిని చంపుతున్నాం, భగవంతుడు ప్రాణం పోసిన మేకని చంపుతున్నాం. ఏ దేవి దేవతలు అడగలేదండి. ఎందుకు బోనాలు వేస్తామంటే ఆ గుడి చుట్టూరుగా ఉన్న సూక్ష్మ క్రిములకి బెల్లం అన్నము, నైవేద్యము, అప్పాలు, గారెలు వాటికి పెడితే ఆ రోజు అన్నదానం జరుగుతుందని, ఆ అన్నదానం జరిగితే నీ పాపం పోతుందని అందుకు బోనాలు చెప్పిండ్లు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ బోనాలు తీసుకుపోయి కాళ్ళ కిందేసి తొక్కుతున్నాం, అంత పెంట వాడేస్తున్నాం. ఎవరన్నా వింటున్నా? మనం చేసే పనికి అర్థము పరమార్థము లేకపోతే వేస్టే కదమ్మా చేసి. ఆలోచన చేయండి తల్లులారా. నేను ఈరోజు ఏ రోజు బోనం వేయట్లేదు, ఎందుకంటే అన్నం ఏమవుతుంది అక్కడ, ఆ అన్నాన్ని నేను నా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెడుతున్నా. నేను 13 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నా, నాకు తెలిసిన సత్యాన్ని ఫాలో అవుతున్నా. చేసే వాళ్ళని అద్దంటలేదు, చేసుకొని తెలుసుకున్న వాళ్ళని ఏం చెప్పట్లేదు. అందుకనే మనం చేసేది రైటా రాంగా తెలుసుకునే శక్తి మన దగ్గర ఉందా లేదా తల్లి? అందరు వేస్తున్నారా అని, అందరు చేస్తున్నారని, మరి నువ్వు ఎందుకు వేస్తున్నావని నీ పక్కింటామని అడుగు. హై వాళ్ళు ఎత్తుళ్ళు, మనం వేయకుంటే మంచిగా ఉంటుందా? ఇదే కదా చెప్పేదాళ్ళు. మరి ఇంకో పక్కింటికో అడుగు,
ఆమె కూడా ఏం చెప్తుంది, వీళ్ళు ఎత్తున్నా మనం ఎత్తున్నాం. కానీ అసలు సమాధానం ఎవరి దగ్గర నుంచి అన్న వస్తుందా? రాదు. ఒక సద్గురు దగ్గర నుంచి వస్తుంది. అదే బోనం అండంగా ఓ పిల్లో కుక్కనో మూతో పెట్టిందనుకో, దాన్ని సావయంపుతో. అదే ఒక దేవుడు అనుకోవచ్చు కదా. మల్లన్న ఎవరు? కుక్క. మీకు ఒక అసలు విషయం చెప్తే, ఇప్పుడు తిరుపతి పోయినాం మేము మొన్న. ఫోటోలు కూడా ఉన్నాయండి నా దగ్గర. ఆ ఫోటోలు మీకు సాక్ష్యంతో సహా తీసుకొని వచ్చిన. మనకి ప్రత్యక్ష దైవం ఎవరండి ఇప్పుడు? కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఎక్కడున్నాడు? తిరుపతిలో కొండపైన, 7వ కొండపైన కూర్చొని గుడిలో కూర్చున్నాడు, గర్భగుడి. మరి ఎక్కడైతే శిల అయిందో అక్కడ మనకి గర్భగుడి కట్టింది. అయితే ఆ శిల ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం శిల అయిండు. మరి అది ఖరాబ్ అవుతుందా కాదా? అవుతుందా కాదా? 5 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు అయితే ఒక బండ ఖరాబ్ అవుతుందా? ఒక కట్టె ఖరాబ్ అవుతుందా? పుచ్చి పడుతుందా లేదా? ఇప్పుడు మన దర్వాలనే తీసుకుందాం, మంచంనే తీసుకుందాం, ఓ 100-200 సంవత్సరాలు అవుతుంది లావంటే. మరి కొన్ని సంవత్సరాల నుంచి దైవ విగ్రహం ఆగుతుందంటే దాని వెనకాల ఏం చరిత్ర ఉంది? ఎంతమందికి తెలుసు? చెప్పన్నా? మీరు రోజు అపశకునంగా భావించే పిల్లి నూనె పెడతారు దానికి. పిల్లిని మనం ఎలా భావిస్తాం? ఆ పిల్లిని కూడా నేను మీకు ఫోటో చూపిస్తాను. ఇప్పుడు లైవ్ నడుస్తుంది కాబట్టి మీకు కొంచెం గుర్తు చేయండి. నాకు ఆ పిల్లిని చూపిస్తా. ఆ పిల్లి పేరు ఏంటంటే, మన ఊరు పిల్లులాగా ఉండయండి. ఆ పిల్లికి శరీరానికి నూనె వెళ్తుంది. వాళ్ళు గంధపు చెక్కలు పెంచుతారు అక్కడ. ఆ గంధపు చెక్కని, అలాంటి పిన్నుల్ని కొన్ని వేలు పెంచిండ్లమ్మ. చూడండి, పిల్లుల్ని పెంచిండ్లు తిరుపతి కొండ పైన అంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే మేము స్వయంగా చూసి ఆ ఫోటో తీసుకొని వచ్చినాం. కొన్ని పిల్లుల్ని పెంచి దాని పేరు పిల్లి తోక, మూకము అన్ని వెరైటీగా ఉంటాయి. చూపిస్తాను నేను, కొంచెం గుర్తు చేయండి. ఆ పిల్లిని పిప్పులో పులో ఏదో పిల్లి పేరుంది. అయితే ఆ పిల్లి ఇలా రాకుతాడట దురద పెట్టినప్పుడు. రాకినప్పుడు ఆ గంధము చెక్కలన్నీ ఆ రూమ్లో ఉంచుతారట. ఆ చెక్కని ఇలా నిలబెట్టినప్పుడు ఆ చెక్క కూడా చూపిస్తాను నేను మీకు. ఆ చెక్కకి పిల్లి ఇలా రాకుతున్నప్పుడు ఆ పిల్లి నుంచి నూనె బయటకు వస్తుందట. ఈ బయట ఉండే పిల్లుల నుంచి వస్తుందో రా నాకు తెలియదు, కానీ ఆ పిల్లులకి ఎక్కువ బాడీకి నూనె ఉంటుందట అమ్మ. ఆ నూనెని ఇలా రాకినప్పుడు ఆ గంధము చెక్క ఈ నూనెని వీర్చుకుంటుందట. వీర్చుకున్నప్పుడు ఆ గంధం చెక్కని, ఈ నూనెని దంచి ఆ యొక్క చూర్ణాన్ని ఆ వెంకటేశ్వరుని శరీరానికి మొత్తం పూస్తారు. రోజు పూసి ఆ విగ్రహాన్ని కాపాడే శక్తి ఆ పిల్లి నూనెకు ఉందట. చూసారా ఎంత విచిత్రం? పిల్లంటే అపశకునం మాట్లాడతాం. పిల్లి ఎదురస్తే అబ్బో ఇంట్లోకో అంటాం. మరి పరమాత్మ పిల్లి నూనె రాసుకుంటుండు రోజు. ఇలా తిరుపతి పోయి నేను తిరుపతి మొన్న ఎందుకు పోయినానంటే, అసలు మనకేం తెలుస్తుంది తిరుపతి గురించి అని, తిరుపతి గురించి తెలుసుకోవడానికి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకొని వచ్చినాను. 11 రోజులు అక్కడ ఉండి ఓ 11 మందిని దొరుకొని పోయినా నేను. ధ్యానం వాళ్ళని, వాళ్ళని దొరకపోతే వాళ్ళు ఏమైనా ఆ షాపింగ్ ఈ షాపింగ్ అంటారని, ధ్యానం చేసే వాళ్ళని మాత్రమే దొరుకొని పోయి ప్రతి సమాధి గొప్ప గొప్ప వాళ్ళ సమాధి దగ్గర అనంత శక్తి ఉంటుందండి. ఆ శక్తి దగ్గర ఆ శక్తిని తీసుకోవాలని చెప్పి ప్రతి సమాధి దగ్గర ధ్యానం చేసి, వెంకటేశ్వర మందిరంలో ధ్యానం చేసుకొని మేము సేవ చేసుకొని, ఆ పిల్లి గురించి, ఆ నూనె గురించి, పరమేశ్వరుని గురించి ప్రతిరోజు బ్రహ్మర్చి ఒక్క పాదం కడిగిపోతాడండి వెంకటేశ్వర స్వామికి. ఆకాశగంగ నీళ్లతోని ఒక పాదం కడిగి కొన్ని నీళ్లు ఉంచుతాడు మనకి. ఆ నీళ్ళల్లో ఇంకా కొన్ని నీళ్లు పోసి ప్రతిరోజు దర్శనం పోయిన వాళ్ళందరికీ తీర్థం పోస్తాడు. బ్రహ్మ చేతులతో ముట్టిన నీళ్ళ తీర్థాన్ని తాగుతారండి. ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మనము ఎన్నో విషయాలు తెలుస్తలేవమ్మ మనకి. మరి ఇలాంటి విషయాలు మేము చెప్పడానికి ఇల్లుని పక్కకు పెట్టి, సంసారాన్ని పక్కకు పెట్టి, వాననక ఎండనక చలనక తిరుగుతూ చెప్తున్న మాకు మీరు ఎంత వెల్కమ్ చెప్పాలి? తెల్లనోళ్ళందరూ ఎంత వెల్కమ్ చెప్పాలి? ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది? మీ టైం వేస్ట్ అవుతుందా? మీ రూపాయి తీసుకుంటున్నాము, 1 రూపాయని అడిగినామండి ఇప్పుడు మిమ్మల్ని. 1 రూపాయి ఆశించకుండా ఇచ్చే జ్ఞానం ఏకైక సొసైటీ PSSN. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి.
మరి రేపటి నుంచి ప్రవహిస్తారా ఆగిపోతారా? ప్రవహిస్తారా ఆగిపోతారా? రేపటి నుంచి ప్రవహించడం అంటే ఏంది? జీవుడు ఎవరి గురించి తెలుసుకోవాలా? మీరు తెలుసుకుంటున్నాం అనుకున్నారు. ఇప్పటిదాకా నేను ప్రశ్నలు అడిగితే ఒక్కటన్నా సమాధానం చెప్పింలా చెప్పాలి. అందుకంటే మనకేమీ తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అవునా కదమ్మా? ఇప్పుడు మనం ఏం చేయాలా? భగవద్గీత చదవాలి. రానప్పుడు మాకు ఫోన్ చేసి అడగాలమ్మా నాకు ఇది అర్థం కాలేదు. మేము సిద్ధంగా ఉంటాం, మీ ఊరికి రావడానికి సిద్ధంగా ఉంటాం. ఇలా క్లాసులు పెట్టుకొని ఇక్కడ కాదు పెట్టాల్సింది, రోడ్ల మీద పెట్టాలి మా క్లాసులు. మైక్ పట్టుకొని మేము చెప్తుంటే దద్దరిల్లుకుంటే వాళ్ళే ఊరికి వస్తారు. మీరందరూ సపోర్ట్ చేస్తే వీళ్ళందరూ పెట్టరా? మీరు ఏ రూపాయి ఇవ్వకండి, కేవలం పెట్టడానికి సపోర్ట్ ఉండండి. బ్యాక్ బోన్. ఇలాంటి క్లాసులు ఎక్కడ పెట్టాలంటే నడి రోడ్డు మీద పెట్టాలా. పబ్లిక్ అందరు వినాలి. మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే అందరికీ వినిపించేలాగా మైక్ ఇవ్వాలి నాకు. అయితే కదా అందరికి వినబడితే, ఇండ్లలో ఉన్న వాళ్ళందరికీ వినబడితే కదా వాళ్ళు ఉరికొచ్చి వింటారు. ఈరోజు మీకు మంచిగా అనిపిస్తుందా లేదా? మంచిగా అనిపిస్తుందంటే ఎవరి గురించి వింటున్నాం మనం? మన గురించి, మనని సృష్టించిన భగవంతుని గురించి వింటున్నాం. మరి ఇంతకన్నా మనకు తెలుసుకోవాల్సింది ఇంకేముంది? రోజు పని ఉంటుంది, మేము వచ్చినప్పుడు కొంచెం పని పక్కకు పెట్టండి, ఏం నష్టం లేదు. ఎందుకంటే ఆ భగవంతుడు గమనిస్తాడు, నా బిడ్డ నా గురించి తెలుసుకుంటున్నాడు, ఆశీర్వదిస్తాడు. మీరందరు ఆగిపోయిండ్లు, ప్రతి ఒక్క దేవుని దగ్గర దీపం పెడుతుండ్రు, అగరబత్తి పెడుతుండ్రు, ప్రసాదం పెడుతుండ్రు, అరటిపండు మనమే మింగేస్తున్నాం. మీరందరు ఆగిపోయిండ్లు. ఏ దేవుని దగ్గర అయితే దీపం పెడుతుండ్రో ఆ దేవుని గురించి తెలుసుకోవడమే ప్రవహించడం. ఆ తెలుసుకోవడమే భగవద్గీత. ఫస్ట్ నీ గురించి తెలుసుకో. నువ్వెవరు? నీ పంతులు అడిగిండా లేదా గణపతి కాడ? నువ్వెవరు తెలుసుకో అమ్మా. నువ్వెవరంటే నువ్వు ఆత్మవి, ఆత్మశక్తివి. నీలో ఆత్మ ఉంది, ఆ ఆత్మే నువ్వు. ఈ శరీరం నువ్వు కాదు. శరీరాన్ని తొడుక్కొని వచ్చినాం. ఈ శరీరానికి ఇప్పుడు ఏం వేసుకొని వచ్చినాం మనం? బట్టలు. ఈ శరీరానికి బట్టలు ఎలా వేసుకున్నామో ఆత్మ శరీరము అనే ఒక బట్టని తొడుక్కొని వచ్చింది. పై లోకాల నుంచి ఇక్కడికి వచ్చింది నేర్చుకోవడానికి. మన ఇల్లు ఎక్కడుందంటే పైన ఉంది. మన తల్లిదండ్రులు ఎక్కడున్నారంటే పైన ఉన్నారు, ఒరిజినల్ తల్లిదండ్రులు. ఆత్మకి సంబంధించిన తల్లిదండ్రులు పైన ఉన్నారు, శరీరానికి సంబంధించిన తల్లిదండ్రులు భూలోకంలో ఉన్నారు. కానీ శరీరానికి సంబంధించిన శరీరం నాశనం అవుతుంది, శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. కానీ ఆత్మ నాశనం లేదు, ఆత్మని ఇచ్చిన పరమాత్మకి నాశనం లేదు. అందుకే ఆత్మ శాశ్వతం, నిత్యం, సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, ఎన్నటికీ చావు లేనిది. ఇప్పుడు చావు నీకు ఉన్నదా లేదా? మనకు చావు ఉన్నదా? అసలు లేదు. ఎందుకంటే నువ్వు ఆత్మవి. శరీరానికి చావు ఉంది, కానీ శరీరాన్ని నడిపించే శక్తికి మరణం లేదు. ఇప్పుడు గమనించండి, వీళ్ళలో కొంచెం కొత్త వాళ్ళు వచ్చిండ్రు, మళ్ళీ నిన్నటిది రిపీట్ చేస్తున్నా. ఇప్పుడు నా పక్కకు ఒక శవంని వండబెట్టింది అనుకోండి. శవం అశుభం కాదండి, శుభమే, మాట్లాడచ్చు. అర్థమైందా? ఎందుకు మొత్తం మరి శవాన్ని? శుభం. మరణం అనేది కూడా ఒక శుభమే. మరి ఇక్కడ నా దగ్గర శవం ఉందండి, బాగా వినండి. శవంకి కళ్ళున్నాయి, చూస్తలేదు. శవంకి చెవులున్నాయి, వింటలేదు. శవంకి నోరుంది, మాట్లాడతలేదు. నాకు కళ్ళున్నాయి, నాకు చెవులున్నాయి, నాకు నోరుంది. ఇవన్నీ నేను చేస్తున్నా, చూస్తున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా. తేడా ఏంటి? అవేం చేస్తలేదు, నేను అన్నీ చేస్తున్నా. నా లోపల ఏముంది? ఏముంది నా లోపల? మరి శవంలో ఏమీ లేదు, శక్తి లేదు, ఆత్మశక్తి లేదు. ఏమైంది? బయటకు వచ్చింది. ఇన్ని రోజులు లోపల నీతో ఉంది, ఇలా కలిసి ఉంది. ఈ శరీరంతో ఆత్మ ఇలా ఉంది ఇప్పుడు మన లోపల. నీ టైం అయిపోయింది, లాస్ట్ శ్వాస, అప్పుడు ఇది ఇలా విడుదలవుతుంది. ఇది శరీరము, ఇది ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ ఈ శరీరంలో లేనప్పుడు దీనికి కళ్ళున్నా, ముక్కున్నా, నోరున్నా మాట్లాడుతుందా? మరి ఇది మాట్లాడుతుందంటే ఎవరి వల్ల మాట్లాడింది ఇన్ని రోజులు? ఎవరి వల్ల?
ఆత్మ లాస్ట్ నుంచి రావాలి ఆన్సర్ నాకు. ఎవరి వల్ల అమ్మా? మన లోపల ఏమున్నదని మాట్లాడింది ఇన్ని రోజులు? ఆత్మ అనే ఒక శక్తి. ఆత్మ అంటే పరమాత్మ శక్తి. అంటే ఈ శవంలో ఆత్మ పక్కకు జరగగానే శవం పడిపోతుంది, శరీరం పడిపోతుంది, అది శవంగా మారింది. శవం అంటే దుఃఖం, శివం అంటే ఆనందం. ఇప్పుడు నేను శివం, నా లోపల ఆత్మ ఉంది, నా పక్కకు ఉన్నది శవం అంటే దుఃఖం, ఏడుపు. అందుకనే ఈ నోరు అప్పటి నుంచి మాట్లాడుతుంది, మీ చెవులు అప్పటి నుంచి వింటున్నాయి. ఎవరు వింటుండ్రు? ఆత్మశక్తి వినికిడి వింటుంది. ఈ చెవి వెనకాల ఏముందమ్మా? ఆత్మ యొక్క శక్తి ఉంది. ఆత్మ అంతటా వ్యాపిస్తుందండి. ఇక్కడ ఉండి హృదయంలో ఉంటుంది ఆత్మ. ఎలా ఉంటుంది? వడ్లు తెలుసు కదా మీ అందరికీ. వడ్లకి చిన్న మొన ఉంటుంది చివరికి. ఆ చిన్న కొన ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా నీ హృదయంలో ఆత్మశక్తి ఉంది. ఆ ఆత్మశక్తి నీ చెవి వెనకాల ఉండి విను అని చెప్తుంది, నోటి వెనకాల ఉండి మాట్లాడిపిస్తుంది. అది కొంచెం పక్క జరిపిందంటే నోరున్నా మాట్లాడేది, చెవులున్నా వినవు. చూడండి, ఈరోజు మనం ఆత్మ గురించి తెలుసుకోక మన గురించి మనం తెలుసుకోవడమే ఆత్మ గురించి తెలుసుకోవడం. ఎందుకంటే అది మనమై ఉన్నాము. ఇప్పుడు ఆ శవం ఎలా ఉందో అమ్మ కడుపులో ఉన్న పిండం అలాగే ఉంటుందండి ప్రాణం లేనప్పుడు. మీరు గమనించండి, కొన్ని ఆత్మలు 5 నెలలు వచ్చేదాకా రాదు, కొన్ని ఏమో 7 నెలలు వచ్చేదాకా రాదు. ఉత్తనే ఉంటుంది ఇంట్లో పెట్టబెట్టినట్టు, కదలది మెదలది. ఆత్మ దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది లోపలికి. కొందరు ఆగక 5 నెలలకే వస్తారు, కొందరు 7 నెలలకు వస్తారు, కొందరు 9 నెలలకు వస్తారు, కొందరు ఇప్పుడు గర్భం బయటకు వస్తుంది టైం అయింది అన్నప్పుడు అప్పుడు వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? బయట ఉన్న శవం ఎలాగో తల్లి గర్భంలో ఉన్న పిండము కూడా అన్నీ ఉంటాయి, కానీ ప్రాణం లేనిది, చలనం లేదు దానికి. ఎప్పుడైతే పరమాత్మ తలుచుకొని ప్రాణం పోస్తాడో, ఆత్మకి ఆర్డర్ వేస్తాడో, వెళ్ళు నీ తల్లి గర్భంలోకి, ఆ పిండంలోకి వెళ్ళు అని ఆర్డర్ వేస్తాడో, ఆ ఆత్మతోని శ్వాస వస్తుంది. ఆ ఆత్మ లోపలికి చొరగానే ఈ శ్వాస స్టార్ట్ అవుతుంది. మరి నువ్వెప్పుడు ఏ గడియలో వచ్చినావో తల్లి కడుపులోకి నీకు తెలుసా? మనం బయటకు రాగానే జ్యోతిషం చూపించుకుంటాం. నువ్వు కడుపులోకి వచ్చిన టైం ఇంపార్టెంట్, బయట పడ్డది కాదు ఇంపార్టెంట్. ఏ టైంలో వచ్చినావో, ఏ నెలకు వచ్చినావో తల్లి గర్భంలోకి. ఎంత గొప్ప జీవితం అండి మనది, ఏం తెలుసుకోవట్లేదు మనం. అలా ఎప్పుడైతే చూడండి ఆ తింపడం ఆపేసినామో, తింపడం ఆపడం అంటే నీళ్లు తింపడం కాదు, నేను ఆపేసింది మనసుని తింపడం ఆపేయాలి. మనసులో వచ్చే చెత్త ఆలోచనలని రానివ్వకుండా ఆపేసేయడమే శ్వాస మీద ధ్యాస. మీరు శ్వాస మీద ధ్యాస పెడితే శ్వాస ఏం చేస్తుంది? ఎంత కెపాసిటీ ఉంది శ్వాసకి? ఈరోజు ఇన్ని వచ్చినాయి మనకి శ్వాస గురించి తెలియదు. అది లేకపోతే మనం లేము, అది ఉంటేనే ఇంట్లో ఉంచుకుంటాం, లేకపోతే ఎంత కోటీశ్వరుడైనా బయట పడేస్తారు. ఉన్నాడా పోయిండా చెక్ చేస్తారు, పోయిండంటే బయట కింద వాడేస్తాడు. అంటే ఈ శ్వాస ఉన్నంతసేపే మనకి విలువ. మరి ఈ శ్వాసని ఎంత గొప్పగా వాడుకోవాలి, ఎంత పొదుపుగా వాడుకోవాలి. శ్వాసలు ఖర్చు పెట్టేస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు. కోపం వచ్చినప్పుడు మీ మరణం దగ్గరికి వస్తుంది, ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ మరణం దూరం అవుతుంది. అంటే కొంచెం ఆయుష్ పెరుగుతుంది. అందుకే తన కోపమే మిగతా మీరు చెప్పాలా, శత్రువు, తన శాంతమే రక్ష. ఇది మన దిమాగ్లో ముద్రేయాలి. కోపం వస్తే లోపల వెళ్ళద్దు, మీద మీద ఉండాలి. ఒక పని కావాలంటే కొంచెం గట్టిగా మాట్లాడాలి. జరుగుతలేదు పని, అది తప్పులేదు, కానీ కయ్యమాడేటప్పుడు ఉంటాం కదా మనం, అమ్మో మనల్ని చూడాలి. అప్పుడు ఒక రాక్షసి, ఒక భూతం, ఒక దయ్యం లాగా మన ఫేస్లో ఆ కవలికలు కనిపిస్తాయి. నన్నంటావా అని స్టార్ట్ చేస్తాం.
అది ఏమవుతుందంటే ఆ కోపము నీ లోపల అగ్నిని రగిలిస్తుంది. ఆ అగ్ని ఏం చేస్తుంది? ఒక్కొక్క అవయవాన్ని కాల్చి బూడిద చేస్తుంది. అందుకే తన కోపం తన శత్రువు. ఏమైతుంది కోపం వచ్చినప్పుడు? నన్నంట అంటే చూడండి, నేను ప్రాక్టికల్ చేసినా కూడా నేను నష్టపోయిన ఇప్పుడు. ఎందుకంటే కొంచెం అయినాక తీసుకోవాల్సిన శ్వాసలు ఇప్పుడు నేను ప్రాక్టికల్లో చేసి చూపించి తీసేసుకున్నా. అంటే మనము ఏ శ్వాసనైతే ఎక్కువ తీసుకుంటున్నామో కోపంలో ఎక్కువ తీసుకుంటాం. చూడండి, స్పీడ్ అయిపోతుంది మన శ్వాస. కోపం వచ్చినప్పుడు కొంచెం గమనించండి, శ్వాసలు స్పీడ్గా విరుగుతాయి, స్పీడ్గా. అప్పుడు ఏమైపోతుంది? శ్వాసలు ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఎక్కువ ఖర్చు అయితే శ్వాసని బట్టి మరణం ఉంది, కానీ ఇన్నేళ్ల తర్వాత మరణం అనేది లేదు మనకి. ఇగో ఇన్ని శ్వాసలు, గిన్ని కోట్ల, గిన్ని లక్షల, గిన్ని వేల, గిన్ని వందల శ్వాసలు తీసుకొని పో అని చెప్తాడు భగవంతుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగిస్తుంది. వాటిని మనం ఏం చేసుకోవాలా? పొదుపుగా వాడుకోవాలి. మనకు తాత ముత్తలు సేమ్ అండి. తాత ముత్తలు ఆస్తిస్తే బుద్ధున్నోడు ఏం చేస్తాడు? దాన్ని పొదుపు చేసి మంచిగా పెంచుకుంటాడు. తెలివి తక్కువడు మా తాతలు ఇచ్చిండ్లు, మా తాతలు సంపాదించిండ్లు, నా అంతటోడే లేడని దాన్ని దుబారా ఖర్చులు పెడతాడు. అప్పుడు చిప్ప అజ్ఞానమునికి చిప్ప చేతికొస్తే జ్ఞానం ఉన్నోనికి ఆస్తి చేతికొస్తుంది. అలాగే మన శ్వాసలు కూడా భగవంతుడి, నీ తాత ముత్తలు ఇచ్చినట్టు భగవంతుడు మనకు ఒక ఆస్తినిచ్చిండు. ఆ ఆస్తి పేరే శ్వాస. ఆ శ్వాసని కాపాడుకుంటావా, ఖర్చు పెట్టుకుంటావా, నీ ఇష్టం. జ్ఞానం ఉంటే ధ్యానం చేస్తావు. ధ్యానం ద్వారా ఏమవుతుందంటే నీ శ్వాస ఇక్కడ వచ్చి కూర్చుంటుందాం. ఇది ఒకటి వినండి మంచిగా. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమైతుందంటే ఇక్కడ మొదలవుతుంది శ్వాస. మనం కుంకుమ గంధము పెట్టే స్థలం ఏదైతే ఉందో, ఏమమ్మా కళ్ళు మూతలు పడుతుంది చూడండి. శ్వాస ఇక్కడ మొదలయ్యి నాభి వరకు వస్తుంది. మామూలుగా అయితే మీరు పడుకున్నప్పుడు గమనించండి, పసిపిల్లలు పడుకున్నప్పుడు, మీ ఆయన పడుకున్నప్పుడు, మీ పిల్లలు పడుకున్నప్పుడు గమనించండి, శ్వాస స్లోగా పోతుంది, స్లోగా వస్తుంది. పడుకున్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు కూడా మన శ్వాస అలా స్లోగా ఉంటుంది. అదే మనం మామూలుగా ఉన్నాం, ధ్యానం లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు, అప్పుడు మన శ్వాస ఎలా ఉంటుందంటే ఈడికెళ్ళి ఇటే వస్తుంది, ఇటే పోతుంది, ఇటే వస్తుంది, ఇటే పోతుంది. దానివల్ల మనకు రోగాలు స్టార్ట్ అవుతాయి. అందుకని మనం లోతైన శ్వాస తీసుకోవాలి, దీర్ఘంగా పొట్ట నిండా తీసుకోవాలా, పొట్ట మొత్తం ఖాళీ చేసేయాలి. అలా శ్వాస మీద ధ్యాస పెట్టగా మన శ్వాస మెల్లిగా చిన్నగా ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఒక జ్యోతిగా వెలుగుతుంది. ఆ జ్యోతిని నేను చూపిస్తాను, అది కూడా గుర్తు చేయండి. ఏమేమి గుర్తు చేయమంటున్నానో అవన్నీ గుర్తు చేయండి. వేరే వాళ్ళ ఫోన్లో ఆ జ్యోతి ఎలా మనకి ఇక్కడ శ్వాస దగ్గర స్థితమవుతుందో, అది ఎప్పుడైతే మన శ్వాస అక్కడ కూసుంటుందో ఈ మనసులో వచ్చే ఆలోచనలు మొత్తం వెళ్ళిపోతాయి. అప్పుడు కదా బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మనం 9 రంధ్రాలు మూసేసుకున్నాం. నవగ్రహాలు 9 రంధ్రాలని మనం మూసేసుకున్నాం. ఆ మూసేసుకోగానే తలపైన ఉన్న బ్రహ్మరంధ్రము 10వ రంధ్రము ఓపెన్ అవుతుంది. ధ్యానం చేయని ఎవ్వరికీ బ్రహ్మరంధ్రం ఓపెన్ కాదండి. మీకు అర్థం? బ్రహ్మరంధ్రం బ్రహ్మరంధ్రము అనేది మనం చిన్నప్పుడు చెప్పాను కదా, 4 సంవత్సరాల పిల్లలకి మూసుకపోయింది. మళ్ళీ ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్లకు మాత్రమే బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది. ధ్యానం చేసిన వాళ్ళకే కాదు, వాడి దేని గురించి ఆలోచించడు, ప్రశాంతంగా ఈ క్షణంలో ఉండే వాళ్ళకి కూడా బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఎవరి జోలికి పోడు, ఆయనకు వచ్చిన సమస్యలకి టెన్షన్ తీసుకోడు, పోని అస్తే రాని అని టెన్షన్ తీసుకోకుండా ఎవరైతే ప్రశాంతంగా ఈ క్షణంలో జీవిస్తాడో, ఇప్పుడు జీవించేదే జీవితం అని జీవిస్తాడో వాళ్ళకి కూడా బ్రహ్మరంధ్రం ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, అలా మూసుకపోదు. అలాంటి స్థితికి మనం రావాలని చెప్పి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రోజు ధ్యానం చేయండి. అది ఒక స్త్రీ ధ్యానం చేస్తే ఇల్లు బాగుపడుతుంది. కొంచెం మనం చెప్తే మనోళ్ళు వింటారు, మన మొగోళ్ళు, కానీ మొగోళ్ళు చెప్తే మనం వినం. ఇదే పెద్ద డేంజర్. నువ్వేంది చెప్పేదంట, నువ్వు చేసుకో, నేను చెయ్య. అదే మనం ధ్యానంలోకి వచ్చి నేను వచ్చినగా నువ్వు వచ్చి అంటావు, ఇలా చెప్పేస్తాం.
అంటే మన బాపుకు అంత శక్తి ఉంటుంది, మన లోపల శక్తి బాగా ఉంటుంది. మన ఇంటికి, మన సార్కి, మన పిల్లలకి ఉపయోగపడేలాగా, వేరే వాళ్ళకి మంచి కొరకు ఉపయోగపడేలాగా మన శక్తిని పంచాలి. ఇప్పుడు నేను చేసే కర్మ అదే. మా సార్ ఎంత గొప్పోడండి. మా అత్తయ్య కూడా ఏ రోజు మా అత్త నాకు ఈ గీత గీసి ఇక్కడ ఆగిపో అని చెప్పారు. ఎందుకంటే నేను ఎన్ని రోగాలతో బాధపడ్డానో, ఏడ్చిన్నో, నరకం అనుభవించిన్నో కండ్లారా వాళ్ళు చూసి ఈ ధ్యానం ద్వారానే ఇది మంచిగైంది. అంతకుముందు ఎన్ని హాస్పిటల్ తెంపినాం, ఎన్ని పైసలు పోగొట్టినాం, మేమెంత బాధపడ్డాం, ఇవన్నీ గమనించిండ్రు వాళ్ళు. ఈరోజు దాని చేతిలో ధ్యానం ఉంది, ఈ ధ్యానంతో అది మంచిగా అయింది, ఈ మంచిని 10 మందికి పంచడానికి వెళ్తుంది అన్న భావంతో మారుతుంది. ఎందుకంటే నన్ను నేను మార్చుకొని నలుగురిని మార్చడానికి కంకణం కట్టుకున్నా. నేను కంకణం కనబడుతుందా? ఇక్కడుంది కంకణం. అప్పుడు మా అత్త అదే చెప్తుంది, నువ్వు నలుగురికి మంచి చేయడానికి పోతున్నావు, వెళ్ళు, పోయి క్షేమంగా పోయిరా అంట. నాకు ఎవరి నుంచి పిలిపచ్చినా మా సార్ ఈరోజు వద్దు క్లాస్ అన్నాడు. ఏమో నీ జీవితంలో, నీ జీవిత ప్రయాణంలో ఎవరెవరు ధ్యానం నీ ద్వారా వస్తారో, ఎంతమంది బాగుపడతారో నేనెందుకు అడ్డం వేసుకొని కర్మ చేసుకుంటా అని ఇలాంటి భర్త నాకు దొరికింది. అద్దంటే కర్మ చేసుకున్నట్టే కదా. నేనేం చేస్తున్నా? లోక కళ్యాణం కార్యాలు చేస్తున్నా. నేను నా ద్వారా జరుగుతుంది, నేను చేయడం లేదు. నా ద్వారా ఆ గురువు, ఆ పరమాత్మ నాకు అవకాశం ఇచ్చి చేపిస్తున్నాడు. నా ద్వారా చేపిస్తున్నప్పుడు నా భర్త తెలుసుకున్నాడు ఈ జ్ఞానాన్ని. ఏం తెలుసుకున్నాడు? తన ద్వారా జరిగిస్తున్న కార్యాలు మంచి కార్యాలు, నేను ఆపితే నేను పాప కర్మ చేసినట్టు అని సత్యం తెలుసుకొని ఏ రోజు నాకు ఫ్రీడమ్ ఇచ్చేది. మరి ఈరోజు నేనేం చేస్తున్నా? నా సమయాన్ని, నా భర్త నమ్మకాన్ని నేను వమ్ము చేస్తున్నానా? ఏం చేస్తున్నా? నేను ఇక్కడ ఇంతమంది జీవితాల్లో కనిపించని దీపాన్ని పెడుతున్నా, ఆరిపోలేని దీపాలను పెడుతున్నా. ఆరిపోయే దీపం మనం విగ్రహం ముందట పెడతాం, ఆరిపోని దీపాలు మన హృదయంలో ఉంటాయి. దాని పేరే ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతి నేను వెలిగించడానికి వెతుకుతున్నా. అందుకని మీరందరూ కూడా ఇలాంటి క్లాసులకి సపోర్ట్ చేసి, ఈ 3 రోజులైతే సరిపోదు. ఏమొస్తుందండి ఈ 3 రోజుల్లో? భగవద్గీత 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. ఏమొస్తుంది మీకు? ఏదో మీది బేసిక్ నాలెడ్జ్ చెప్తున్నా. అసలు మీకు ఏమి తెలియదు కాబట్టి బేసిక్ నాలెడ్జ్ చెప్తున్నా. లేకపోతే పద్యాలు తెలిసిన వాళ్ళకి పద్యాలు నేర్పిస్తాను. ముందు బేసిక్ నాలెడ్జ్ రావాలి. అసలు భగవద్గీత అంటే ఏంటిది, ఎవరిచ్చారు, ఎందుకు వచ్చింది, అది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో నేను మీకు నేర్పిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈరోజు మీ జీవితం ఎలా ఉందో చూడండి. ఈరోజు మాట్లాడండి, ఎంత ఆనందంగా ఉంది, వినాలనిపిస్తుంది. అదే మనం ఒక పెళ్ళికి వెళ్ళండి, ఎంత అలసిపోయేస్తాం. ఒక ఫంక్షన్కి వెళ్ళండి, 1 గంట పోతే చాలు అలసిపోయేస్తాం. ఇక్కడ మనం ఎన్ని గంటలు కూర్చున్నా మేడం చెప్తూనే ఉంటుంది, మనం వింటూనే ఉంటాం. ఇన్నా కొద్దీ వినాలనిపిస్తుంది. ఈరోజు నేను మారాలి అని మీకు అనిపిస్తుంది. అంటే దేవుడి మాటలు అంత గొప్పగా ఉంటాయండి. అందుకనే ఈరోజు ఈ నీళ్ళని మనం ఎప్పుడైతే తిప్పడం ఆపేసినామో, మన మనసులో ఆలోచనలు పదే పనికి మన చెత్త, గతంలో జరిగిన అన్ని వస్తూ ఉంటాయి. రానివ్వకుండా చూసుకునే బాధ్యత మీకు మీరే చూసుకోవాలి. అవునా కదా? ఎవరి మనసుని ఎవరు బంధించలేరు. నువ్వే బంధించలేవు నీ మనసుని, కానీ నీ శ్వాస బంధించగలిగే శక్తిని భగవంతుడు పెట్టిండు. శ్వాసని బంధించే శక్తి, మనసుని బంధించే శక్తి ఎవ్వరికీ లేదు, శ్వాసకుంది. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టగా మన వయసు ఎంత ఉందో అంతసేపు చేయాలమ్మా. చేస్తే ఆ మనసు ఇగో ఇలా ఇన్ని రోజులు ఇంతసేపు మురికిగా ఉండేది. దీని పేరేంటిది? ఇప్పుడు ఇందాక చంచలంగా తిరిగినాయి, దీని పేరేంది? నిశ్చలం. అంటే ఏమైంది? అన్ని క్రిములన్నీ ఏమైనాయి? మలినాలన్నీ కిందికి పోయి ఒక్క దగ్గర కూర్చున్నాయి. అంటే ఏం చేసినాం మనం? కదలకుండా ఇలా పెట్టినాం. కదలకుండా ఎప్పుడైతే నీ మనసుని శ్వాస మీద పెడతావో
ఇందులో ఉన్న మలినాలు కిందికి పోయినట్టు నీలో ఉన్న చెత్త ఆలోచనలన్నీ బయటకు పోతాయి. ఏం చేయాలి? నువ్వు రోజు కదలకుండా కొంచెం సేపు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. దీనిలాగా మీకు ఇది అర్థమవుతుందో ఇంకొంచెం వివరించండి. ఈ నీళ్ళలాగా ఫస్ట్ మనం స్వచ్ఛంగా ఉన్నామండి చిన్నపిల్లలుగా. తర్వాత 5 సంవత్సరాలు ఎప్పుడైతే వస్తాయో, ఎవరు జ్ఞానబోధ చెయ్యరో అప్పుడు ఇలా మలినంగా తయారయ్యి చంచలమైన మనసు అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, ఇది కోరుతుంది అది కోరుతుంది. అలాంటి మనసుని గతంలో జరిగిన చెత్తనంతా గుర్తు చేసి ఆ శత్రువులను ఇంకా పెంచుతుంది. ఆ శత్రువులను పెంచకుండా ఉండాలి, గతమంతా మర్చిపోవాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఇలా ఒక్క జాగలో కూర్చోవాలి రోజు కొంచెం సేపు. ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఈ నీళ్ళలాగా మీరు కూడా శుద్ధిగా పడతారు. ఇప్పుడు ఈ నీళ్ళని కొంచెం సేపు రేపటిదాకా ఎల్లుండి దాకా 1 నెల రోజులు ఇలా ఉంచండి. ఏమైందమ్మా? అసలు మీకు అర్థమవుతుందా? నేను ఇంత వివరించి చెప్తున్నా కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు వస్తారు కూర్చుంటారు. మీ ఫోకస్ నా పైన ఉండాల. ఇప్పుడు ఈ నీళ్ళని గమనించండి. తింపినప్పుడు ఎలా ఉండే అమ్మ? చాలా మురికిగా ఉండే. ప్రతిరోజు మనం అలా ఉన్నాము. ఏ రోజైతే మెల్లిగా ధ్యానం మొదలు పెట్టినామో ఈ నీళ్ళని గమనించండి, ఇంత ముందట్లా ఉన్నాయా? కొంచెం బెటర్ అయినాయి. అలా నువ్వు బెటర్ అవుతావు. ఆ బెటర్ కావడమే ఆరోగ్యం. అంటే ఫస్ట్ మనం ధ్యానం మొదలు పెట్టగానే ఏమైతే అంటే మెల్లిమెల్లిగా మనకు ఆరోగ్యం మొదలవుతుందండి. ఆలోచించండి. ఇప్పుడు ఈ అమ్మ చెప్పింది, నీ పేరేంది తల్లి? లక్ష్మి. లక్ష్మి 2 సంవత్సరాలైంది ధ్యానం చేసి. 1 నిమిషం ఆపుతానండి, మీరు కూర్చోండి ఫస్ట్. అన్నింటిలో ఈ భూతాలంటే ప్రాణులండి. సర్వభూతాలంటే సర్వ ప్రాణులలో స్థితమై ఉన్నాను అంటున్నాడు. వారి హృదయంలో స్థితమై ఉన్నాను. వారిని పుట్టించింది నేనే, నడిపించేది నేనే, అంతం చేసేది నేనే. ఈ సత్యాన్ని తెలుసుకో అని చెప్పి అర్జునునికి చెప్పినట్టుగా మన లోకానికి చెప్పాడండి భగవద్గీతలో. అంటే భగవంతుడు ఇప్పుడు ఎవరండి? ఎవరు? అహమాత్మ అన్నాడు కదా. ఎవరని చెప్తున్నాడు? ఆత్మ. ఓ అర్జున, నేను ఆత్మని. ఈ ఆత్మే, అందరిలో ఉన్న ఆత్మే పరమాత్మ అని చెప్పిండు. వాస్తవమా కాదా? మరి భగవద్గీత వాస్తవమా కాదా? ఎందుకు వాస్తవం? ఎందుకు వాస్తవం? ఎందుకు నిజం భగవద్గీత? అరే భగవంతుడు ఇచ్చాడు కాబట్టి సింపుల్. ఎవరిచ్చాడు? మనిషి ఇచ్చిండా? యోగి ఇచ్చిండా? ముని ఇచ్చిండా? ఖురాన్ ఎవరిచ్చిండు? ఒక మామూలు మనిషి ఇచ్చిండు. భగవంతుడు చెప్పినప్పుడు, భగవంతుడు అల్లా ప్రవక్త బతికి ఉన్నప్పుడు చెప్పిన జ్ఞాన బోధలని ఒక మామూలు మనిషి రాసిండు. మరి వాళ్ళు ఎంత హృదయానికి హత్తుకుంటారండి ఖురాన్ని? ప్రతిరోజు అది చదవండి, నీళ్లు తాగరు. ఒక మనిషి ఇచ్చిన దానికి అంత విలువ ఇచ్చిండు. ఎందుకంటే భగవంతుడు జ్ఞానము దాంట్లో ఉందని. కానీ మనకు మనిషి ఇవ్వలేదండి. భగవద్గీతని నమ్మాల్సిందే, ఇంకా వేరే మార్గమే లేదు. ఎందుకంటే అది జీవన గీత. మన జీవితము అంకరగా ఉంటే సీద చేసే ఏకైక గ్రంథం, దైవ గ్రంథం భగవద్గీత. కానీ ఏ రోజు భగవద్గీతని తెరలే, మూసే ఉంటుంది అది. 1% లోకంలో 1% మనుషులు మాత్రమే భగవద్గీతను చదువుతున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ ఏమైందో తెలుసా అండి? భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం ఫ్యాషన్ అయింది. కానీ భగవద్గీత శ్లోకం ఏం చెప్పుతుందో అక్కర్లేదట వాళ్ళకి. ఏది అవసరం అండి? శ్లోకం నేర్చుకోవడం అవసరమా? భగవద్గీత శ్లోకం ఏం చెప్పుతుంది అవసరమా? చెప్పండి మీరు. సారాంశం అవసరం కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నా? మన జీవితానికి సంబంధించింది ఏకైక గ్రంథం అని తెలుసుకున్నాం. తెలుసుకుంటే సరిపోతుందా? ఆ పుస్తకం మన ఇంట్లో ఉందా? ఉంది. తెలుసుకోవాలా ఒక్కొక్క శ్లోకం. ఒక శ్లోకం ఏం, ఒక అధ్యాయం ఏం చెప్తుంది? నీకెందుకు దుఃఖం ఉంది తెలుసుకోవన్నా. నీ దుఃఖానికి కారణం ఎవరో తెలుసుకోవాలంటే 1వ అధ్యాయం మొత్తం చదివితే
నీ దుఃఖానికి కారణం తెలుస్తుందని చెప్పిండు. నువ్వెవరో తెలుసుకోవాలి, నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవని తెలుసుకోవాలంటే 2వ అధ్యాయం చదవమని చెప్పిండు. ఇవన్నీ నేను చదివినాను కాబట్టి చెప్తున్నాను కాబట్టి మీరు వెళ్ళి ఏం చేయాలా? ఇది వాస్తవమా? గుడ్డిగా నమ్మద్దు. ఇది రైటా, ఇది ఉందా అని వెళ్ళి చూడాలి. చూస్తే ఏమవుతుంది? ఉందా లేదా తెలుస్తుంది. ఉంటే ఆచరణ చేయాలి, లేకపోతే వదిలిపెట్టాలి. అంటే ఇలా మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే భగవద్గీత అనేది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి చదవాల్సిందే, ఆచరించాల్సిందే.